వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు అలా అంత స్మైల్ తోటి అట్లాగే ఇప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నా కానీ చాలా కూల్గా రిలాక్స్డ్గా మాట్లాడతారు. ఎట్లా సాధ్యమైందండి అసలు అది? అది నాకు తెలిస్తే చెప్పగలను కానీ ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. ఏమో మరి అది అంటే స్వతహాగా పెంపకమా లేకపోతే అట్లా ఏమన్నా అల్లవర్చుకున్నారా? కొంతమంది ఏంటంటే కొంచెం టెంపర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి యోగా అట్లాంటి ఏవో ప్రాణాయామం ఏవో చేస్తూ ఉంటారు కదా. అలా స్వతహాగా మనస్తత్వం అటువంటిదా? అనుకుంటాను మరి. నేనేమి దానికోసం ప్రయత్నించను. ఓకే, సహజంగా వచ్చేస్తా. సహజంగా వస్తుంది నాకు. మరి చూస్తే ఆనందంగా ఉంటుంది. మరి అందుకని వాళ్ళని కలవటం, అందుకని ఇట్ జస్ట్ కమ్స్ న్యాచురల్ అండి. అంటే మీకు ఎప్పుడు అసలు కోపం అనేది రాలేదా? నాకు గుర్తులేదు మరి అంత. అంటే అధికారిగా కానీ, తండ్రిగా కానీ, కుటుంబ పెద్దగా కానీ పెద్దగా ఎప్పుడు కోపం వచ్చినట్టు నాకు గుర్తులేదు. తెలిసిన వాళ్ళు కూడా అదే అంటుంటారు, మీకు ఎందుకు కోపం రాదు అని. దానికి కూడా సమాధానం లేదు. మరి ఎందుకు రాదో నాకు తెలియదు. రేర్ క్వాలిటీ. ఐ డోంట్ నో. అంటే ఇంట్లో పిల్లల మీద కూడా ఎప్పుడు కోపడలేదా? లేదండి అసలు. సపోజ్ వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఇలాగే చెప్తారా నవ్వుతూ? అంతే, ఇట్లా కాదు ఇట్లా చేసి ఉండాల్సిందని చెప్పి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదండి. మనం తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. పద్ధతిలో చెప్పాల్సింది చెప్తూ ఉంటాం. మందలించకుండా మందలించినట్టు. ఓకే, అంతే. నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు. మళ్ళీ ఆ తప్పు చేసామని వాళ్ళకి తెలియాలి కూడా. అదే ఎగ్జాక్ట్లీ. తెలిసి మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూసుకోవాలి. అంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి అసలు? అంటే మీరు ఏ ప్రాంతం? అంటే దీనికి ఇట్లాంటి సంస్కృతి రావడానికి ఏంటంటే కొంచెం పేరెంట్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కొంత ఉపయోగపడవచ్చు. మనం పెరిగిన వాతావరణం ఉంటుంది సరే. నేను పుట్టింది ఇక్కడ బాపట్లలో పుట్టాను. పెరగటం మళ్ళీ హైదరాబాదు. నాన్నగారు ఇక్కడ సర్వీస్లో ఉండటంతో ఏం ఉద్యోగం చేసేవారు? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆయన ఫస్ట్ స్టేట్ హిందీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేశారు. సో హైదరాబాద్లో ఉన్నాం. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టింగ్ వచ్చింది వారికి. రీజనల్ ఆఫీసర్గా కలకత్తా వెళ్ళారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ యూపీఎస్సీలో కొన్నాళ్ళు డైరెక్టర్ లాంగ్వేజెస్గా ఉండి, దాని తర్వాత భారతీయ జ్ఞానపీఠకి డైరెక్టర్గా ఉండి రిటైర్ అయినారు. సో అందుకని 3 పట్టణాల్లో పెరగడం జరిగింది. ఇంట్లో ఆ వాతావరణం, సాహిత్యము, సంగీతం. పెదనాన్నగారు మ్యూజిక్లో ప్రావీణ్యం ఉండేది ఆయనకు. సో నాన్నగారేమో సాహిత్యం. ఆ రెండు వింటూ వినికిడితోటి శృతి పాండిత్యం అనమాట నాది. కానీ మీరు ఫస్ట్ టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళారు కదా, అంటే అది మీకు ఇష్టమై వెళ్ళారా లేకపోతే యాదృచ్ఛికం? అది కూడా లేదండి, అది మొదటి నుంచి నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. అందుకే అసలు ఎంఏ చేసిన తర్వాత బీఈడీనా ఎల్ఎల్బీనా రెండిట్లో అడ్మిషన్ వచ్చింది. ఎల్ఎల్బి ఎందుకులే అని చెప్పేసి బీఈడీలో చేరాను. టీచర్ అవుదాం, మంచి ప్రొఫెషన్ అది. టీచింగ్ అంటే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, బీఈడీ ఎంఈడీ చేశాం. మధ్యలో ఉద్యోగం వచ్చింది, లెక్చరర్ పోస్ట్ వచ్చింది, చేరాను. బాగా ఇంట్రెస్ట్. ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్ ఇంగ్లీష్ ఇచ్చారు పోస్టు. బిఏ క్లాసులన్నీ పాఠాలు చెప్పాం. దాని తర్వాత మధ్యలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇంటర్వ్యూకి పిలిచారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం. పిలిచి కొత్త సెంటర్ మేము స్టార్ట్ చేస్తున్నాం మణిపూర్లో, మీరు వెళ్తారా అన్నారు. దానికే ఉంది, ఎక్కడైనా వెళ్తాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ అంటే చాలా గొప్ప అది. అప్పుడు మణిపూర్ కూడా వెళ్ళాను. ఇంఫాల్లో అక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్, ఆ స్టూడెంట్స్ నార్త్ ఈస్ట్ ఏరియాలో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అది. వాళ్ళకు జీవితం గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడి ఉంటుంది. సమాజం ఎట్లా ఉంటుంది. మొట్టమొదటిసారి అసలు ఢిల్లీ వదిలి వెళ్ళటం. ఆ నార్త్ ఈస్ట్ నార్మల్గా వెళ్ళాం కదా, అందుకనే ఏ అడ్వెంచర్ వచ్చినా ముందర తీసుకుందామనే దృక్పథం అనమాట. వెళ్దాం, చూద్దాం ఇంకో ప్రదేశం, అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ. అక్కడ డిపార్ట్మెంట్ సెటప్ చేశాను నేను, ఇంగ్లీష్ డిపార్ట్మెంటు, లైబ్రరీలు ఇవన్నీ పెట్టి. సో ఎడ్యుకేషన్ అంటే అప్పటి నుంచి వెళ్ళాలని. అయితే
ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు. నువ్వేంటి ఇంకా లెక్చరర్ పోస్టు ఏదో తక్కువగా చూసేవాడు అనమాట. అదేం తక్కువేం కాదు, నాకు చాలా ఇష్టమైంది, మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ కదా. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్, నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ అని చెప్పేవాడిని. సరే ఎలాగైనా రాయి ఒకసారి చూద్దామని అన్నారు. నేను రాశాను. 78లో పరీక్ష రాశాను. బాగానే అయింది. ఇంటర్వ్యూ కూడా వచ్చింది. దాని తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్షన్ కూడా వచ్చేసింది. ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయారు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. సరే అది యాదృచ్ఛికం. యాదృచ్ఛికం టీచింగ్ కాదు, నేను అనుకున్నది ముందర టీచింగ్ అని. దాంట్లో సెలెక్షన్ వచ్చేసింది. సెలెక్షన్ వచ్చిన తర్వాత ఇంఫాల్లో పోస్టింగ్ వచ్చింది. అక్కడ అంటే ఇంటర్వ్యూకి రిటర్న్ ఎగ్జామ్ మధ్యలో వచ్చింది ఆ పోస్టింగ్. జేఎన్టీయూ పోస్ట్. జేఎన్యూలో సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చింది. అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు నన్ను పిలిచి, నువ్వు ఇంత టీచింగ్లో బాగా చేస్తున్నావు కదా, నీకు నువ్వు వెళ్తే బాగుండదు అన్నాడు. ఐఏఎస్కి వచ్చేసింది సెలెక్షను. ఇప్పుడు ఈ మణిపూర్లో ఉండాలా లేకపోతే ఐఏఎస్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీమాంస ఏం లేదు, వెళ్తాను. కానీ నాకు మాత్రం అనుమానమే, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు రాణిస్తావో లేదో నాకు తెలియదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ని నేను పోగొట్టుకున్నాను. ఇది సాఫ్ట్ క్యారెక్టర్ కనుక మీరు అక్కడ చెల్లుబాటు కనుక ఆయన ముందుగానే హీ ఆల్మోస్ట్ రోట్ మీ ఆఫ్ అనమాట. బ్యాడ్ డెసిషన్ నువ్వు తీసుకుంటున్నది, నువ్వు ఇక్కడ ఉండు, ప్రొఫెసర్ అవుతావు, ఇక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిపోతావు, కొన్నాళ్ళకి వైస్ ఛాన్సలర్ అవుతావు, అక్కడ ఏముంది ఊరికే ఫైల్స్ ఇవన్నీ, నీకున్న తెలివితేటలు అన్నీ పోతాయని కూడా చెప్పాడు ఆయన. సో ఆయన చెప్పింది నిజమేనా? కాదని ఒకసారి టెస్ట్ చేసుకుందామని. ఇప్పుడు ఇంత అనుభవం తర్వాత లేదు, అది ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. జాయిన్ అయిన తర్వాత దెర్ ఇస్ సో మచ్ టు డూ అనిపించింది. అండ్ ఐఏఎస్లో ఇట్స్ అ గ్రేట్ సర్వీస్. లేటర్ ఐ ఫెల్ట్ మనం అంటే ఇఫ్ సపోజ్ సంబడీ ఈజ్ కమిటెడ్, ఇట్ ఈస్ అ గ్రేట్ సర్వీస్. దట్ ఈస్ దేర్ ఫర్ ఆల్ ప్రొఫెషన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. ఐఏఎస్ కానీ ఏదైనా కూడా ఏ ఫీల్డ్లో అయినా కమిట్మెంట్ చాలా ముఖ్యం. అవును. అండ్ ఐ ఫెల్ట్ ఒకసారి తీసుకున్న తర్వాత దేర్ సో మచ్ టు డూ అని అనిపించింది. ఫస్ట్ పోస్టింగ్ నుంచి నాకు అదే, ఈ వయసులో ఇంత బాధ్యతలు వచ్చే ఉద్యోగం ఇంకెక్కడ లేదు అసలు. అధికారాలు కూడా అంత మంచి చేయగలిగిన అవకాశం కూడా ఇంకెక్కడ రాదు. అవును. మరి అది అందరికీ రానప్పుడు కూడా ఉంది, చెడు కూడా రెండూ ఉంటాయి. పవర్ అనేది ఏమిటంటే దేనికైనా వాడుకోవచ్చు. రెండు పక్కల పదును, డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అని. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అప్పుడు వైస్ ఛాన్సలర్ చెప్పింది తప్పు. ఆయన నమస్కారం పెట్టి వెంటనే రిజైన్ చేసేసి ఐఏఎస్కి వచ్చేసాను. 79 జూలై మసూరిలో చేరాను అకాడమీలో ట్రైనింగ్కి. ఎంతగా అయితే మొత్తం 2-3 years పనిచేశారా టీచింగ్ ప్రొఫెషన్? 1.5 years అండి. 1.5 years అంతే మొత్తం. అంతే. అప్పటికి మీకు మ్యారేజ్ అయిందా? లేదు, ఐఏఎస్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు మ్యారేజ్. 79లో జాయిన్ అయ్యాను, 81లో మ్యారేజ్ అయింది. బహుశా సాంప్రదాయబద్ధంగానే జరిగి ఉండాలి. అవునండి. నో లవ్ ఉండదు. జనరల్గా ఐఏఎస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ట్రైనింగ్లోకి అయిన తర్వాత లవ్ చేస్తారు కదా ఎక్కువ మంది. ఇంకో దే చూజ్ అనదర్ ఐఏఎస్ ఆఫీసర్. అది ఉంది, అదేదో సంప్రదాయం, కానీ ఆ సంప్రదాయానికి పోలేదు నేను. మనకున్న సంప్రదాయం ప్రకారమే జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి. మేడం ఏమైనా చదివారా? ఎంఏ ఎకనామిక్స్ చేసింది ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్లో. ఇప్పుడు నాంది ఫౌండేషన్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తుంది. సో దాని తర్వాత షీ హ్యాస్ బీన్ ద మెయిన్ సపోర్టర్. మీకు నేను ప్రతి చోట పనిచేసిన చోట షీ కుడ్ హ్యావ్ గాట్ ఎ జాబ్ కదా, కానీ చేయలేదు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత షీ జాయిన్డ్ నాంది ఫౌండేషన్. అండ్ మీరు చాలా పోస్టులు చేశారు. అంటే 3-4 జిల్లాల కలెక్టర్గా చేశారు, రెవెన్యూ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అని వేరియస్ పొజిషన్స్లో చేశారు. బట్ మీరు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గానే ఈ రాష్ట్రానికి అత్యంత పాపులర్ అయ్యారు.
మిగతా పోస్టుల కన్నా. అవును అవును, నాకు అదే అనిపిస్తుంది. ఉమ్, అది చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు అసలు. ఆ, అంటే ఈ ఎలక్షన్స్ కూడా నేను 2008 ఏప్రిల్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా నాకు appoint పోస్ట్ చేశారు. ఇచ్చారు. ఉమ్, అప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఎలక్షన్ అయిపోయింది. అవును 2008లో ఒక బై ఎలక్షన్, అవును 2009లో జనరల్ ఎలక్షన్స్, మళ్ళీ 2010లో కూడా ఎలక్షన్స్. అందుకని అది నార్మల్గా జరగదు కదా, అవును. ప్రతి 5 అంత సంవత్సరాలకు frequent గా ఒకసారి. ఉండవు. 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటే ఏదైనా ఒకటి అరా ఉన్నా కానీ అది ఇన్సిగ్నిఫికెంట్గా వెళ్ళిపోతాయి. మ్మ్. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు పాపులర్ అవ్వడానికి ఎలక్షన్స్ కన్నా కూడా మీరు మీడియాకి బ్రీఫ్ చేసే తీరు, మీరు మాట్లాడే తీరు, లేదా పొలిటికల్ పార్టీస్ గ్రీవెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళతోటి హ్యాండిల్ చేసిన తీరు, దానివల్ల ఎక్కువ పాపులర్ అయ్యారనేది నా అభిప్రాయం. మీరేమంటారు? ఐ థింక్ సో. నాకు బేసిక్ ఆబ్జెక్టివ్ చాలా క్లియర్గా పెట్టుకున్నాను. ఈసారి మనం ఎలక్షన్స్ చేసినప్పుడు బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఏమిటి, అసలు ఉమ్, ముఖ్యమైన కీలకమైన అంశాలని మనం టచ్ చేయాలి. ఉమ్, ఓటర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అసలు కామన్ సిటిజన్ ఎలక్షన్స్ గురించి ఏమనుకుంటున్నాడు, ఉమ్, ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎంత నమ్మకం ఉంది, ఎంత ఫ్రీ అండ్ ఫేర్ అంటున్నాం కదా, ఆ రెండు మాటలకి ఏమిటి అసలు అర్థం ఉందా లేదా, ఉమ్, కొంత అర్థవంతంగా మనం చేయగలిగితే ఎలక్షన్స్ ఉమ్, బాగుంటుంది అనే ఆలోచన అనమాట. అందరూ చాలా నిస్పృహగా ఉంటారు. అవును ఏముంది, ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, గోడల మీద పోస్టర్లు ఉంటాయి, ఏ బ్యానర్లు అతికిస్తుంటారు, ఇది జరుగుతుంటుంది, ఇవన్నీ జరిగేవే మామూలు అని అనుకుంటాం. అంతేకాదు CEO పోస్ట్ కూడా పనిష్మెంట్ పోస్ట్ అనుకుంటారు. నాన్ ఫోకల్ అంటే ఐఏఎస్ సర్కిల్స్లో CEO పోస్ట్ అంటే అప్రధాన పోస్టు, అంతే కదా. కరెక్టే కరెక్టే. సో ఏదో ఉన్నాం కనుక తంతు నడిపించాలన్నట్టుగా ఉంటారు కొంతమంది. నేను ఈ పోస్టింగ్ వచ్చిన తర్వాత రెవెన్యూ నుంచి ఇక్కడికి వచ్చాను కదా, చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ పని ఉండదు, ఉమ్. మీరు ఎప్పుడైనా చదవాలనుకునే నవలలన్నీ కూడా పాత చదువుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది మిగిలిపోయి ఉంటాయి. అని చెప్పడంను, ఏదో చేయొచ్చు మీరు, కానీ పని ఎక్కువగా ఉండదనే అభిప్రాయాన్ని నాకు ముందర కలిగించారు. ఉమ్, ఓహో అలాంటిదా అని అనుకున్నాను, ఉమ్. కానీ వచ్చిన తర్వాత మాత్రం విధంగా ఉంది. వరుసగా ఎలక్షన్ రావటం, దాన్ని కొంచెం బాగా చేద్దాం, కొంత చొరవ తీసుకోవటం వల్ల కూడా. అంతే. ఇంకొంచెం ఏదైనా పని మామూలుగా జరిగిపోతాయి అన్నీ, అవును కానీ అవి బాగా జరుగుతున్నాయా లేదా అని చేయగలిగిన బాధ్యత, శక్తి మనకి ఇచ్చారు కనుక అది పూర్తిగా వాడుకోవాలి. ఉమ్. అది బేసిక్ పర్స్పెక్టివ్లో కొంచెం డిఫరెన్స్, అంతే. అదే ఇప్పుడు ఈ దేశంలో వచ్చిన సమస్య అది. ఆ వ్యక్తి పర్స్పెక్టివ్ని బట్టి వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కొంత అంతే మరి, అది సిస్టమ్ పనిచేయాలి కానీ ఇండివిజువల్స్ని బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్నికల కమిషన్ అనే దానికి ఒక గుర్తింపు, దానికి ఒక ఇన్ని అధికారాలు ఉన్నాయి అనేది శేషంతో వచ్చినాయి ఈ దేశంలో. అంతకుముందు చాలా ఎన్నికలు జరిగాయి, చాలా మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు. బట్ అట్లా ఒక్కొక్కరికి వాళ్ళ పనితీరు వల్ల వస్తుంది, ఆ వ్యవస్థకు గుర్తింపు వస్తుంది. అవును, అంటే కొంత లీడర్షిప్ కూడా అవసరం. ఒక సిస్టంలో లీడర్షిప్ ఎలా ఉంది దాన్ని బట్టి సంస్థకు గుర్తింపు రావటం కానీ, లేకపోవటం కానీ, చెడ్డ పేరు రావటం కానీ, ఇవన్నీ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. సో మరి లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సిస్టమటైజేషన్. మన తర్వాత కూడా వచ్చిన రిఫార్మ్స్ కానీ ఇవి బెంచ్ మార్క్స్ లాగా ఉండిపోవాలి, ఓ సిస్టమ్గా డెవలప్ అవుతుంది. అవును అని మనం ఆలోచించినప్పుడు అది సిస్టమ్ డెవలప్మెంట్ కూడా ప్యారలల్గా చేస్తూ పోవాలి. కరెక్ట్. ఏదో మనం ఉన్ననాళ్ళు బాగా జరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేసి ప్రకారం అయిపోకూడదు. అది నేను కూడా ట్రై చేసింది. ఇప్పుడు ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, కొంత ఇన్స్టిట్యూషనలైజ్ చేసాం. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ తోటి టైఅప్ చేయటం కానీ, లేకపోతే ఈ మధ్య ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తోటి, స్వచ్ఛంద సంస్థలతోటి ఎంఓయూలు. చాలామంది అడిగారు ఎంఓయూలు ఎందుకండి అని. ఎంఓయూలు ఎందుకు అంటే ఇన్స్టిట్యూషనలైజేషన్. ఇలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి మనం చేస్తే ఇంకొంచెం ఎలక్షన్ కమిషన్ పని సులభం అవుతుంది, ప్రజలకు దగ్గర పడతాం, మనం వాళ్ళకు అనుగుణంగా మనం చేయగలుగుతాం అని చెప్పి అది చాలా రెవల్యూషనరీ స్టెప్. ఎలక్షన్ కమిషన్ నార్మల్గా ఓపెన్గా ఉండదు. అవును, అది కేవలం ఒక ఎలక్షన్స్ టైంలో కండక్ట్ చేయటం అయిపోతుంది, తర్వాత వెళ్ళిపోతుంది.
2 మార్పులు తీసుకొచ్చాం. ఒకటేమో కంటిన్యూస్గా మనం ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఒకటి పెట్టేసి ఎప్పుడైనా కూడా కొన్ని ఆఫీసుల్లో వెళ్ళి చేసుకోవచ్చు, సులభంగా చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించాను. రెండోది అది మనమే చేయటం కాదు, మిగిలిన వాళ్ళ చేత కూడా చేయించాలి. ఆ భాగస్వామ్య పద్ధతి అనేది చాలా ముఖ్యం. భాగస్వామ్యం చేయాలంటే మనం కొంత దిగి రావాలి. 2 పార్టీలు చేయగలపాలంటే we must think that there is something to gain by this kind of a partnership. సో అది పెద్ద చేంజ్. కానీ మీరు ఇంత ఎఫర్ట్ పెట్టినా కానీ ఎన్నికలు మీరు ఆశించినట్టు జరిగినాయి నమ్ముతున్నారా? 2009 అంటే ఆశించడం చాలా ఉంటుంది, ఇంకా బాగా చేయాలి అని అనిపిస్తుంది. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఏమిటంటే గతం కంటే ఇంకొంచెం బాగా చేయగలిగాం. మేబీ ఇట్స్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. కొంచెం వీ హ్యావ్ స్క్రాచ్ ద సర్ఫేస్ అని అంటారు చాలామంది. అవును, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, మనకు చేయవలసిన పని అయిపోలే. బట్ అట్లీస్ట్ నిస్పృహ లేకుండా మనం ఏం చేయలేము అనే పరిస్థితి నుంచి ఆశాభావంతో చేయగలము, ప్రయత్నిస్తుంటే ఇంకొంచెం బాగా చేయగలము అనే ఒక ఫీలింగ్. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే దాన్ని పాటించిన పార్టీ కానీ వ్యక్తి కానీ ఎవరు ఉన్నారు పోటీ చేసిన వాళ్ళు? మోడల్ కోడ్ చాలా మటుకు ఫాలో అయ్యారండి. ఈసారి మనం చూస్తే అంటే వైలేషన్ అయినప్పుడు మనం వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. మోడల్ కోడ్ ఫాలో అవని ఇన్స్టెన్సెస్, అంటే ఫాలో అవ్వకపోతే మా నోటీస్కి వచ్చిన కేసులన్నీ కూడా వీ హ్యావ్ టేకెన్ యాక్షన్. యాక్షన్ అంటే ఏముంది? మీరు జస్ట్ కాల్డ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళకి సెన్షూర్ ఇవ్వటం, వార్నింగ్ ఇవ్వటం. ఓకే, ఇంకోసారి చేయొద్దని చెప్పి అంటారు. మీరు నార్మల్గా ఇక్కడ మెయిన్ ఎలక్షన్ కమిషన్ మీద ఏంటంటే జనానికి ఎందుకు నమ్మకం పోతుంది అంటే ఈ ఒక్క ఇష్యూలోనే ప్రధానంగా కోడ్ ఆఫ్ కండక్ట్ను వైలేట్ చేసిన వాళ్ళకి, వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, లేదా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, లేదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఏం చేస్తారు, చాలా సీరియస్గా మేము నోటీస్ ఇస్తున్నాం అంటారు. ఫస్ట్ వచ్చేస్తుంది అది నోటీస్ వస్తుంది. అప్పుడు జనం ఏమనుకుంటారంటే మన సైకాలజీ చెప్తున్నాం. సో నోటీస్ ఇస్తున్నారంటే ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు. వీళ్ళు ఏదో ఒక వాళ్ళకి తోచిన సమాధానం వాళ్ళు ఏదో ఇస్తారు. ఆ తర్వాత సరే ఇక నుంచి ఎప్పుడు ఇక అనమాకండి, ఇక్కడితో సరిపెట్టండి అంటారు. ఇంతేనా అనే ఒక భావన కలుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు అది ఇష్యూ ఉంది, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పనిష్మెంట్ దీనికి ఏమిటి అనేది లేదు, ఇది చట్టంలో లేదు. మనకు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఇవన్నీ ఉంటే చట్టరీత్యా ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఏమిటి పెట్టచ్చు, దానికి కేసు పెట్టచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అవును. మోడల్ కోడ్ వైలేట్ చేస్తే, అందుకే దీన్ని మోరల్ కోడ్ అన్నారు. మోరల్స్ అనేవి ఇంపార్టెంట్ అనుకుంటే ఇది వైలేట్ చేయరు. అది వైలేషన్కి పనిష్మెంట్ లేదు. ఎస్, అంటే ఎలక్షన్ కమిషన్ ఎత్తి చూపి మీరు తప్పు చేశారు, ఇది మీరు పెట్టుకున్న మోడల్ కోడ్ని మీరే వైలేట్ చేశారు, ఇది బాగాలేదు అని కొంచెం మందలింపు. కరెక్టే, కానీ దానివల్ల వ్యవస్థలో ఎట్లా మార్పు వస్తుందని. అంటే మందలింపు ఇంపార్టెంట్ అనుకుంటే మార్పు వస్తుంది. ఎన్నిసార్లు మందలించినా నాకేం పర్వాలేదు అని దులుపుకుని పోతే, ఇప్పుడు దులుపుకుపోయే వాళ్ళే ఎక్కువ మనకు ఉన్నారు కనుక ఆ వ్యవస్థ పనిచేసే పరిస్థితి ఉందా అనేది. కరెక్ట్. ఇప్పుడు దానికి మోడల్ కోడ్ మరి అది లా కింద తీసుకురావటము, ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత దానికి ఒక ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ విత్ సమ్ టీత్ హ్యాస్ టు బి దేర్. ఎలక్షన్ కమిషన్కి చర్య తీసుకునే అధికారం ఉండాలి. లేనప్పుడు ఏమవుతుందంటే, అంటే ప్రజల అభిప్రాయానికి జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ ఒక్క వ్యవస్థ మీద కాదు మిగతా వ్యవస్థల మీద కూడా అపనమ్మకం వస్తుంది. కరెక్టే కదా? కరెక్ట్. అందుకనే దానికి మనం చేయాలంటే దాన్ని చట్టంలో తీసుకురావాలి. ఎన్నికల సంస్కరణలో మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉంది కదా, అవును, దాంట్లో ఈ అంశాలన్నీ కూడా చేర్చి దానికి కరస్పాండింగ్గా పనిష్మెంట్ ఏమిటి, దానికి చట్టరీత్యా ఇంకా ఏమేం చేయాలనేది ఆలోచించి దానికి రిఫార్మ్స్ తీసుకొస్తే దీనికి టీత్ వస్తుంది మీరు అన్నట్టు. కానీ మనం అనుకున్నది ఏంటి, అన్ని పార్టీలు కలిసి ఎన్నికలు సజావుగా జరగాలంటే ఇది ఒక మంచి కోడ్ ఒకటి, ఇది మనం అందరం పాటిద్దాం. స్వీయ క్రమశిక్షణ అనేది ఇండిపెండెన్స్ వచ్చింది కొత్తలో ఉపయోగపడింది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కనుక వెరపు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు వెరపు లేదు కదా, దులుపుపోయేవాళ్ళే కదా మనకు మిగిలిన వాళ్ళంతా. ఎందుకంటే ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. మీది ఎలక్షన్ కమిషన్ నుంచి
మందలింపులకు గురిగా అని పార్టీ లేదు. అవును, అన్ని పార్టీలు వచ్చినాయి, అవును. ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. అంటే ఒకటి దానివల్ల ఏమైందంటే మీరు లాస్ట్ 2.5 yearsలో కూడా నేను గమనించింది బై ఎలక్షన్లో జరిగిన మోడల్ కోడ్ వైలేషన్స్, దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్, మొన్న బై ఎలక్షన్స్ చూస్తే గ్రాడ్యువల్గా కొంచెం తగ్గుతోంది. ఈ వరకు రాత్రి 10 తర్వాత పబ్లిక్ మీటింగ్స్ ఏవి అడ్రస్ చేయకూడదు అని వచ్చింది. ఫస్ట్ బై ఎలక్షన్లో చాలా కేసులు వచ్చినాయి, అప్పుడు యాక్షన్ తీసుకున్నాం. కేసులు యాక్చువల్గా అవన్నీ కూడా బుక్ చేయొచ్చు. అవి మీరు అదే చెప్తున్నా, తేడా అక్కడే గమనించండి. అక్కడ మీరు పోలీస్ కేసులు పెట్టించాం. సో కేసు రిజిస్టర్ చేసే అధికారము, పనిష్ చేసే అధికారం ఉంది అక్కడ. సో దానికి భయపడ్డారు. కరెక్ట్. ఇక్కడ అధికారం లేదు అనేది ఇప్పుడు ఇంతవరకు ఇంత క్లారిటీతో మిగతా వాళ్ళకి తెలియదు. ఎన్నిసార్లు సెన్సూర్ అయినా కానీ అంతకు మించి వాళ్ళు చేయగలిగింది ఏం లేదని తెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంత రెచ్చిపోతారో తెలియదు, చూద్దాం అది. సో ఆ చర్య తీసుకోవచ్చు అనుకున్నప్పుడు వచ్చే పరిస్థితి వేరు. సపోజ్ ఒక పర్సన్ ఒక ఎలక్షన్స్లో 1-2 సార్లు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించినప్పుడు అతను డీబార్ చేయొచ్చు అనే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉందనుకోండి, ఖచ్చితంగా భయపడతారు కదా. అవును, అవును. ఇవన్నీ రిఫార్మ్స్ తీసుకురావాలి మరి. ఇంకా ఇంకా స్ట్రెంగ్తన్ చేయడంలో ఈ ప్రాసెస్ మీరు అన్నది చాలా అవసరం. సో రెండోది మనీ ఇన్ఫ్లుయెన్స్. మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు డబ్బు రవాణా జరగకుండా ఉండటం కోసమని. అవును. కానీ మీకు మీకు తెలిసని కాదు నేను అనేది, అసలు ఎవరు ఊహించని కొత్త పద్ధతుల్లో డబ్బు రవాణా జరిగిన సంగతి మీకు తర్వాత తెలిసిందా? ఎలక్షన్ తర్వాత తెలుస్తున్నాయి అవన్నీ, తర్వాత నిజాలన్నీ కూడా తెలుస్తుంటాయి కదా, ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే మరి మీకు ఏమేమి వచ్చింది మీకు చెప్పండి, నాకు తెలిసింది నేను చెబుతా. అంటే ఇన్ని రకాలుగా చేస్తే నిజంగా ఎవరికి తెలియదు మొన్నటి ఎలక్షన్లో చేసినట్టు. ఇప్పుడు అవన్నీ చెప్పడం ఎందుకు లేండి, ఎందుకంటే ఓహో ఇవన్నీ తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. చాలా ప్రయత్నాలు చేశారు. కారు టైర్లో డబ్బులు తీసుకెళ్ళటం దగ్గర నుంచి పెద్ద లారీల్లో అన్ని బియ్యం బస్తాల కింద, కారు టైర్లలో, బొలెరో వ్యాన్స్లో తీసుకెళ్లారు. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. డ్వాక్రా గ్రూప్స్ అకౌంట్స్కి క్రెడిట్ చేసేటట్టు చూశారు. ఇవన్నీ అవి ప్రూవ్ చేయొచ్చు కదండి. సపోజ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ సీరియస్ అనుకుంటే కనుక, ఇప్పుడు సపోజ్ నేను ఒక డ్వాక్రా గ్రూప్ అనుకోండి, ఆర్గ్యుమెంట్ సేక్ కోసం నా అకౌంట్లో కాల్ చేయడానికి డబ్బులు వచ్చినాయి అనుకోండి. సో దెర్ ఆర్ అథారిటీస్, ఎక్కడి నుంచి ఈ డబ్బు మీకు వచ్చింది అని ప్రశ్నించవచ్చు కదా. చేయొచ్చు. అందుకే ఈసారి కొంచెం ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మీద మొన్న బై ఎలక్షన్స్లో కూడా ఒక కమిటీ వేసాం. పోయినసారి ఏం చేసామంటే జనరల్ ఎలక్షన్లో మనంతట మనమే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి రైడ్ చేసాం. అవును. సో కేసెస్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చేస్తే మిగిలిన అకౌంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అవును. పోలీసులు కేవలం అక్కడ పట్టుకోవడానికి, హ్యాండ్ ఓవర్ చేయడానికి పరిమితమైంది. ఫైనల్ అకౌంటింగ్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక సో అది క్రాస్ చెక్ చేయడానికి అవకాశం వచ్చింది. అవును. అది ఇన్స్టిట్యూషనలైజ్ చేశాను ఈసారి. మనం చేసిన దాన్ని నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఒక ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కూడా పెట్టేశాం, కమిటీ వేసాం. కమర్షియల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీసు, రెవెన్యూ 4 కలిపి వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి. అది ఫస్ట్ టైం వేసాం కనుక కొంత ఎఫెక్టివ్నెస్ వచ్చింది. దాన్ని ఇంకొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీస్ కనుక ఇలాంటి హిడెన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అవును, ఇవన్నీ పట్టుకోవటం చాలా అవసరం మనకు. ఈసారి ఏం చేసామంటే కనీసం బయటకు కనిపించే ఎక్స్పెండిచరు కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనుకోండి, రోడ్ షోస్, పబ్లిక్ మీటింగ్స్, బ్యానర్లు ఇవన్నీ కూడా అవి లేకుండా చేయగలిగారు. కానీ పంపకం మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. అది కొంచెం అండర్ గ్రౌండ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ అదే అండర్ గ్రౌండ్ ట్రాన్సాక్షన్స్ అసలు సమస్య అంతా. అక్కడ మనం ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీస్ కొంచెం స్ట్రెంగ్తన్ చేయటం, వాటికి ఎంపవర్ చేయటం, ట్యాక్స్ లాస్లో కూడా కొంత రిఫార్మ్ చేస్తే బాగుంటుంది. దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు. కానీ మీరు అన్నట్టు అండర్ గ్రౌండ్ మాత్రం యథావిధిగా సాగిపోతుంది. అది మాత్రం యథావిధిగా సాగిపోతుంది. కొంత స్ట్రీమ్ లైనింగ్ మొన్న బై ఎలక్షన్లో ఏం చేసామంటే ఈ కమిటీ వేయటం వల్ల ఎప్పటికప్పుడు మానిటర్ చేశారు. కనీసం ఓవరాల్ సీలింగ్ ఆ 10 లక్షలు ఉంది కదా, అది బయట కనిపించే ఎక్స్పెండిచర్ కనీసం ఆ సీలింగ్ లోపల ఉంది.
బట్ మీరు అన్నట్టు దాని కింద ఉన్నది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, అది ఐస్బర్గ్ని మనం అది హ్యాండిల్ చేయాలి. లెక్కలు అనేది ఏంటంటే అది వచ్చి చెప్పాలంటే అది వాళ్ళు మోసం చేసుకుని అందరినీ మోసం చేయటం. 10 లక్షలు మాత్రమే అయిందో, లేకపోతే కొంతమంది 3 లక్షలు అయిందని, కొంతమంది 4 లక్షలు అయిందని చేయిస్తుంటారు. అవి వాళ్ళకి తెలుసు, స్వీకరించే అధికారులకు తెలుసు వాస్తవం కాదని. కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. అంటే బయట కనిపించే ఎక్స్పెండిచర్ కనీసం కంట్రోల్ అయింది. అది మటుకు అయింది, అది కంట్రోల్ అయింది. ఈసారి వెబ్లో కూడా పెట్టేసాక రేట్ యాక్చువల్గా దానివల్ల ఏంటంటే జెండాలు తయారు చేసే వాళ్ళకి వీళ్ళకి ఉపాధి లేకుండా పోయింది. అది యాక్చువల్గా పెద్ద ఎక్స్పెండిచర్ కింద కూడా రాదు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అండ్ లిక్కర్ ఆల్సో. ఈ రెండింటి వల్ల మనకు మెయిన్ ఇష్యూ, మేజర్ అసలు ఎలక్షన్స్ని మొత్తం ప్రభావితం చేస్తున్నవే ఈ రెండు. సో దీని విషయంలో అనేది ఇక అది నెక్స్ట్ కమింగ్ డేస్లో చూడాల్సిందే మనం. అవును. నెక్స్ట్ మీ సర్వీస్లోకి వద్దాం. సో ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 3 decades. అవునండి. ఐఏఎస్ 30 years. 30 years అంటే మన సర్వీస్కి సంబంధించి ఒక లైఫ్. సో ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రమాణాలు ఎలా ఉన్నాయని మీ అభిప్రాయం? మంచి సర్వీస్ అండి. సర్వీస్ గురించి నేను ఎవరు ఆక్షేపించేది లేదు. ఇందాక బిగినింగ్లోనే మీరు అన్నట్టు చేయటానికి ఎంతో ఉంది. కమిట్మెంట్ని బట్టి ఉంటుంది. ఎంత కమిటెడ్గా మనం సర్వీస్ చేయాలని అనుకుంటాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో సర్వీస్ ఇస్ ద బాటమ్ లైన్. అది చేయటానికి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. ఎంత చేయగలం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. యాజ్ ఎ సిస్టమ్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్, బట్ ఇట్ కెన్ ఆల్వేస్ పర్ఫార్మ్ మచ్ బెటర్. అది ఇంకా స్టాండర్డ్స్ యాజ్ ఎ గ్రూప్ పడిపోతున్నాయి అని జనరల్గా ఇంప్రెషన్ అది. బట్ అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రెషనే కాదు, ఇట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఐ థింక్ వీ నీడ్ టు డూ అ లాట్ అండి. అది దట్ ఈస్ ద హోల్. అంటే ఇప్పుడు మీ విషయం తీసుకోండి సుబ్బారావు గారు, మీరు ప్రారంభంలో మీ కెరీర్ ప్రారంభంలో రాజకీయ జోక్యం ఎంత ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఈ పార్టీ ఆ పార్టీ మీరు పార్టీ లెక్కల్లో మనకి ఇక్కడ, ఎందుకంటే నో బడీ ఈజ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ దిస్. అంటే రాజకీయ జోక్యం ఇలా నేననేది ఏమిటంటే నా అనుభవంలో ఈ 30 సంవత్సరాల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ రెండు కలిస్తే కానీ మంచి కానీ తప్పు కానీ చెడు కానీ జరగవు. ఈ రెండింటి ఇంటరాక్షన్ వల్లనే మనకి ఏదైనా గవర్నెన్స్ జరుగుతుంది. అంటే పాలసీ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఐఏఎస్ సర్వీసు, పాలసీ మేకింగ్ లెవెల్లో మనకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పదు. అది ఇంటర్ఫియరెన్స్, ఇన్ఫ్లుయెన్సు నెగటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా కూడా ఉండొచ్చు. నా స్వీయ అనుభవంలో ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. చాలామంది అడుగుతారు, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చాలా ఉందా మీకు, మీరు చేయాలనుకున్నది చేయలేకపోయారా అని. అలా ఎప్పుడు జరగలే ఆనెస్ట్లీ, బికాస్ మేబీ ఐ వాజ్ లక్కీ. నేను పనిచేసిన డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ద మినిస్టర్స్ ఎట్ ఆల్. ఐ వర్క్ as చీఫ్ మినిస్టర్స్ జాయింట్ సెక్రటరీ. మనసుకి విరుద్ధంగా ఏదైనా చేశారా? లేదు. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అల్టిమేట్గా పర్స్పెక్టివ్, నాకున్న పర్స్పెక్టివ్ వారి ముందర ఉంచడం. ఓకే. అండ్ ఐ వాజ్ లక్కీ. ఐ వర్క్ విత్ డిఫరెంట్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్. ఇట్ హస్ బీన్ అన్ ఎక్సలెంట్ ఈక్వేషన్. మరి ఇంటర్ఫిరెన్స్ ఏమిటి అనేది వస్తుంది. ఇట్స్ నాట్ ఇంటర్ఫిరెన్స్, ఇట్స్ వర్కింగ్ టుగెదర్ కంప్లీట్గా. అసలు ఐ నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్, విచ్ ఇస్ వెరీ పెక్యూలియర్. ఓకే. చాలామంది దే కీప్ కంప్లైనింగ్ దట్ ఏదో ఇంటర్ఫిరెన్స్ అయింది ఇదంతా అని. చేయకూడని పని చేయలేదు. సో గ్యారంటీగా చెప్పగలరు? అబ్సల్యూట్లీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. సో మీ సర్వీస్లో మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ మీకేమన్నా పలానా పని చేస్తే, నాకు ఫేవర్ చేస్తే మీకు ఇంత ఇస్తామని చెప్పి ఆఫర్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అది తెలుసుకునే ముందు ఒక చిన్న. వెల్కమ్ బ్యాక్. సుబ్బారావు గారు చెప్పండి. ఎవరైనా టెంప్ట్ చేశారా అని? అంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ?
లేదు, ఎక్కడ గుర్తులేదు. నా డిపార్ట్మెంట్లో కొంతమంది అలాంటి వాళ్ళు తిరుగుతున్నారని అనుమానం వచ్చింది, కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి తిరుగుతున్నారు అని. ఆ ఇన్ఫర్మేషన్ తోటి నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు దేవర్ కంప్లీట్లీ బ్లాక్ లిస్టెడ్. ఇంకా వాళ్ళని కలవటం మానేశాను. నో ఇంటర్వ్యూస్ బీయింగ్ గ్రాంటెడ్. వాళ్ళు ఇంక రావడం మానేశారు. ఎవరి దగ్గర వెళ్తున్నారో వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. సో నా దగ్గర దాకా రాలేదు, ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలు. ఐ సెడ్ ఈవెన్ స్లైటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఐ గెట్, ఇలా తిరుగుతున్నారు, వీళ్ళు పైరవీలు చేస్తున్నారు, డబ్బు ఇవ్వాలని చూస్తున్నారు, చేసి చివరికి ఏదో పని సాధించడానికి ఆ సెక్షన్స్లో తిరుగుతున్నారని తెలిసేపటికి మా పేషీకి చెప్పాను, ఆయన అసలు దరిదాపులు రానికండి, ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్. మియర్ సస్పెషన్ ఇట్ సెల్ఫ్ ఇస్. దాని తర్వాత కేసులు ఏమీ రాలేదు అసలు. ఓకే, మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది. సో ఐ నెవర్ హ్యాడ్ దిస్ థింగ్. అండ్ అంటే ఎలక్షన్ టైంలో కూడా పొలిటికల్ పార్టీస్ ఏంటంటే వాళ్ళకి జీవన మరణ సమస్య. వాళ్ళు కొద్దిగా చూసి చూడమని చెప్పి ఎప్పుడు చెప్పలేదా మిమ్మల్ని? లేదండి, మంచి పోస్టింగ్ ఇస్తాము, మీ తర్వాత మేము గుర్తుపెట్టుకుంటాము అట్లా ఆ మాటలు ఎక్కడ రాలేదు అసలు. ఏ పార్టీ కూడా ఇంకేం పోస్ట్ ఉంటుంది, ఇది మంచి పోస్టే కదా అని చెప్తుంటాను. బట్ ఐఏఎస్ సర్కిల్స్లో సిఇఓ ఈజ్ నాట్ ఏ గుడ్ పోస్ట్, డెఫినెట్గా చెప్పగలను. మీరు కూడా మన మనసులో ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా అదే ఉంటుంది. లేదు, ఎలక్షన్స్ టైంలో చేయటం వేరు. మీరు ఇందాక అన్నట్టు మీ ఫ్రెండ్స్ చెప్పారు బుక్స్ చదువుకోమని, అంటే మిగతా టైం ఉంది చూసారా, ఆ టైంలో నిజానికి కూడా దెర్ ఈజ్ నథింగ్ టు పర్ఫామ్. అప్పుడు యాక్చువల్గా వేరే దానికి గవర్నమెంట్లు వాడుకోవచ్చు, అంటే మీ విషయం అని కాదు, నేను జనరల్గా కీపింగ్ అండ్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ ఖాళీగా కూర్చోబెట్టడం అనేది ఇట్స్ ఏ క్రిమినల్ వేస్ట్ టు ది నేషన్. పని లేనప్పుడు అది ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే రైట్, కావాలంటే 2-3 వేయాలి అక్కడ, అట్లా నేను చెప్పేది. ఇన్ఛార్జ్తో నడిపేయచ్చు మామూలు. అప్పుడు సరేం లేదు, తర్వాత మంచి పోస్టింగ్ ఇస్తామని అలాంటి మాటలేం రాలేదు అసలు. ఎందుకంటే మన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా నాయకులు, ఎవరినైనా సరే ఏదో రకంగా వాళ్ళ దారిలో తెచ్చుకోండి, శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి అనేది. పోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు మీద సమాజానికి ఒక అభిప్రాయం వచ్చింది. అంటే మీరు ప్రారంభంలో, మీ సర్వీస్ ప్రారంభంలో ఏంటంటే చాలామంది నిజాయితీ పనులు ఉండేవాళ్ళు. అసలు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లంచాలకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర మాట్లాడాలంటే భయపడిపోయేవాళ్ళు. కరెక్టే కదా? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడం అనేది ఒక అపురూపమైన సంఘటన ఆ రోజుల్లో. అంటే జిల్లా స్థాయిలో హార్డ్లీ ఒక 5-6 కలవగలిగేవాళ్ళు, అంటే అదర్ దాని ఎమ్మెల్యేలు అని చెప్పేది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. మనం వింటున్న దాన్ని బట్టి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే పోటీ పడుతున్నారు రాజకీయ నాయకులతోటి. మీకేమన్నా అనిపించింది అసలు నేను ఎందుకు ఇట్లా ఉండిపోవాలి? చూస్తుంటే ఇప్పుడు ఎక్స్ ఇంత సంపాదిస్తున్నాడు, వై ఇంత సంపాదిస్తుంది, మీకు వినపడతాయి కదా, మీరు మీ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇక లంచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ కొలీగ్స్ పలానా మనవాడు ఎంత పీకేడ్ అంటా ఏదో అనుకుంటారు కదా. సో అట్లాంటప్పుడు మనం మాత్రం ఎందుకు ఇట్లా ఉండాలి? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని అనిపిస్తుంది తప్ప నేను ఇలా ఉన్నానని అనిపిస్తుంది నాకు. ఎందుకు ఆ కక్కుర్తి ఎందుకు, అలా ఉండాల్సిన అవసరం ఏమిటి, ఇంకోటిని ప్రాధేయపడాల్సిన అవసరం ఏమిటి? ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్న సర్వీస్, ఇది మనకున్న స్ట్రెంగ్త్, ఇది ఇట్స్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ గవర్నమెంట్. అసలు మనం వీ నీడ్ నాట్ బెండ్ బ్యాక్వర్డ్స్ అనేది నా అభిప్రాయం. నేను చెప్తూ ఉంటాను, విన్నవాళ్ళు వింటారు, మారిన వాళ్ళు మారుతారు. ఎవరన్నా మారారు అసలు? మారుతారులేండి. నాకైతే నమ్మలేదు, మిమ్మల్ని బహుశా పిచ్చోడు అని ఉంటారు అనొచ్చు, దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు. యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. ఐ ఫీల్ మనం వీ షుడ్ స్టాండ్ ఫర్మ్. ఇఫ్ సంబడి ఎల్స్ ఫాలోస్ అస్ ఫైన్, అంతే. మనకున్న వాల్యూస్ వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ అవర్ ఓన్ గ్రౌండ్. బికాస్ అందరు చేస్తారు, బట్ అది దేర్ ఓన్ ఇండివిజువల్ అవుట్లుక్. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అసలు. ఐ ఫీల్ ప్రౌడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ హ్యాపీ దట్ 30 yearsలో నోబడీ హ్యాస్ ఈవెన్ విస్పర్డ్ ఎనీథింగ్ ఇన్ టు మై ఇయర్ దట్ మీరు ఇందాక అన్నారే ఇది ఇస్తాం అది ఇస్తామని. అక్కర్లేదు.
మన కర్తవ్యం, మన ధర్మం మనం చేస్తూ ఉంటే ఐ ఫీల్ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ సర్వ్డ్. అండ్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ కీలకమైన పోస్టుల కోసం విపరీతంగా ఆరాటపడతారు. నాకు తెలిసి అంటే రీసెంట్ పాస్ట్లో నేను మిగతా అంతకుముందు సంగతి, అంతకుముందు అసలు యాక్చువల్గా అంత డౌన్ఫాల్ లేదు వాల్యూస్లో. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వీళ్ళిద్దరికి ఐఏఎస్ ఆఫీసర్లు సాష్టాంగ దండ ప్రణామాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వర్చువల్గా కాళ్ళ మీద పడ్డారు. సో పోస్టులకి ఎందుకండి అట్లా ఫీల్ అవుతుంటారు అసలు? ఎందుకు, ఏంటి? ఓకే, ఏ పోస్ట్ అయితే జీతం వచ్చేస్తుంది. చాలా కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ పోస్ట్ అయితే మీకు ఓకే, అక్కడ చేసింది ఇది చేయాలన్నారు, అది చేస్తారు. అంతే మరి. ఆ ఫీలింగ్ అందరిలో ఉన్నప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఎఫిషియెంట్ మాత్రమే చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చెప్పండి, అవుననగలరా కాదనగలరా? అంతే మరి. ఇప్పుడు ఇవన్నీ వినిపిస్తుంటాయి మనకు, కొన్ని చేదు వాస్తవాలు. ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదంటాను. ఎగ్జాక్ట్లీ. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అలా చేయాల్సిన అవసరమే లేదు అసలు. వీఆర్ ఆల్ లాయల్ టు గవర్నమెంట్ అండ్ పీపుల్ అండ్ ద పీపుల్ యాక్చువల్లీ ఫర్ హూమ్ వీఆర్ సర్వింగ్. అండ్ దట్ ఈస్ వేర్. ఇందాక మీరు చెప్పినట్టు స్టీల్ ఫ్రేమ్ వర్క్ అన్నారు. లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా ఉంది మీకు సమాజం నుంచి, చట్టాల నుంచి కూడా మీకు ప్రొటెక్షన్ ఉంది. దానితోడు ఈ పోస్ట్ మంచిది, ఆ పోస్ట్ మంచిది కాదని ఎప్పుడు అనిపించలే నాకు. ఏ పోస్ట్ అయినా కూడా ప్రతి దాంట్లో దే సో మచ్ టు డూ. ఎస్, చేయాలనుకుంటే. కానీ ఒకటి, రాష్ట్రానికి ఒక నష్టం జరుగుతుంది. కొద్దిగా గొప్ప పనికొచ్చే ఆఫీసర్లు, కొద్దిగా పద్ధతిగా ఉండే వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్తున్నారు కదా. అది నష్టమే కదా రాష్ట్రానికి. ఒక రకంగా అంతే మరి. కానీ దేశానికి బాగుపడుతుంది మరి. దేశం కూడా అది ఒక విశాల ప్రపంచం. అక్కడికి వచ్చేటప్పటికి అది వేరు. బట్ ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికి నేషనల్ లెవెల్లో వీ కెన్ కాంట్రిబ్యూట్ అవర్ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ చేయొచ్చు. అంటే సెంట్రల్ సర్వీసెస్లో ఇంకా ఆల్ ఇండియా లెవెల్లో కూడా కొంత మీకు ఉపయోగపడుతుంది. నేను మీ గురించి మాట్లాడట్లా, ఈ రాష్ట్ర ప్రజలు, ఒక తెలుగు వాడిగా మీ తెలుగు ప్రజల గురించి. సో వాళ్ళకి కొంత నష్టమే కదా అనేది. నష్టం అంటే ఇంకా ఢిల్లీ నుంచి మన రాష్ట్ర ప్రజలకు ఏదైనా సహాయం చేయొచ్చు. అది ఓకే, అది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ అవకాశం గవర్నమెంట్ అనమాట. అది అవకాశం వస్తే అంతే. అంటే ఇమీడియట్గా ఇక్కడ ఉన్నాం కదా. ఇంత అప్రైట్గా ఉండేవాళ్ళు చింతామోహన్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీకి వెళ్ళటాన్ని అప్పుడు కొంతమంది జీర్ణించుకోవాలి. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన సెక్రటరీగా, చిత్తూరు కలెక్టర్గా ఉన్నాను అప్పుడు. ఉండి ఆయన దగ్గరికి వెళ్ళటం, వారు అడిగారు నన్ను రమ్మని అడిగారు. అప్పుడు మినిస్టర్గా ఉన్నారు, కొన్నాళ్ళు నా దగ్గర పనిచేయమని అడిగారు. వెళ్ళాను. అంటే దాంట్లో తప్పేం లేదు. అంటే చాలా కీలకమైన మినిస్ట్రీ, కొంచెం అడ్వైస్ ఇవ్వటానికి అని చెప్పి వారు నన్ను అడిగితే సరే అన్నాను. వెళ్ళాను. 8-9 నెలలు అక్కడ ఉన్నాను ఆయన దగ్గర. అంటే పోర్ట్ఫోలియో గురించి కాదు నేను అడిగేది, ఆ వ్యక్తికి అప్పట్లో అతను చాలా ఆరోపణలకు గురయ్యాడు. అందుకే నేను మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నాము అనే దగ్గరికి, ఇప్పుడు ఇదేమో పెద్ద సిస్టమ్. అవును. కానీ అక్కడ ఒక మినిస్టర్ అంటే ఒక మినిస్టర్ దగ్గర పనిచేస్తున్నట్టు ఉంటుంది. ఆ మినిస్టర్ గుణగణాలన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రభావం పడతాయి కదండి. అందుకే అక్కడ కొంచెం క్రిటిసిజం వచ్చింది మీకు. అంటే మీరు మరి మీ దాకా ఇప్పుడు వచ్చిందో లేదో నాకు తెలియదు. అప్పుడు లేదు, చెప్పలేదు. బట్ దాని తర్వాత నేను మారలేదు. సో ఆ గుణగుణాలు మిమ్మల్ని ప్రభావితం చేయలేదు నేను అనను. వారిని నేను క్రిటిసైజ్ అది బాగోదు. నేను అది కూడా మిమ్మల్ని చేయమని అంటలా. మీరు మారలేదు అన్నారు, నీట్గా చెప్పారు ఆన్సర్. వీళ్ళు మనకి రోల్ మోడల్ అని చెప్పి ఇప్పుడు వస్తున్న యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు, అంటే డైరెక్ట్గా అదే ట్రైనింగ్ అయ్యి జాయిన్ అవుతున్న వాళ్ళకి అసలు మన స్టేట్లో రోల్ మోడల్ లేని పరిస్థితులు వస్తున్నాయి. చేయాలి అది. అంటే రోల్ మోడల్గా మనం ఉండటమే కాదు కదా, వాళ్ళు కూడా రోల్ మోడల్ అనుకోవాలి. దీనికే ఈ మధ్య ఒక ఆఫీసర్ మీకు, అంటే మీ ఐఏఎస్ఐ,
ఆయనే జోకేసుకున్నాడు, మా ఐఏఎస్ల మీద నేనే ఒక జోకేస్తున్నా అని చెప్పాడు. ఏంటంటే ఐఏఎస్ ఉన్నప్పుడు ఫస్ట్ సర్వీస్ చేరిన కొత్తలో గరంగా ఉంటారంట, అంటే కోపం, మంచి ఆవేశంగా ఏదో చేయాలి అది. తర్వాత ఒక 5 ఏళ్ళు అట్లా అవంగానే నరం, అంటే కొంచెం మెత్తపడిపోతారు. సరే కానీ లేని ఏదన్నా కానీ చూసి చూడట్టు పోవటం. లాస్ట్కి వచ్చేటప్పటికి చివరి బేషరం అయిపోతాం అన్నాడు. సిగ్గు జ్వరం అన్నీ వదిలేస్తామని చెప్పాడు. అంటే ఇట్లా ఈ స్థాయికి వచ్చేసింది అనేది. అంటే అతను కూడా ఏమీ ఇది కాదు, ఆవేదనతో మాట్లాడాడు. ఇట్లా తయారైంది సిస్టము. ఉండకూడదు, బేషరం దాకా ఎందుకు అసలు, అసలు నరం దాకా అసలు గరంగానే ఉండొచ్చు. రిటైర్ అయ్యేదాకా గరంగా ఉంటేనే మంచిది. అంటే మీరు అంటే ఇప్పుడు ఎంత సర్వీస్ మీకు చెప్పండి? ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా. ఈ రెండింటికి మధ్య వారధిగా ఉన్నారు మీరు పీరియడ్ మీది. యాక్చువల్గా చెప్పాలంటే అంటే బెస్ట్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్, అండ్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ వర్స్ట్ పీరియడ్ ఇక ముందు. కెన్ ఇంప్రూవ్ ఆల్సో కదా, అందుకనే we should improve. ఎగ్జాక్ట్లీ. అందుకని మీ బోటి వాళ్ళందరూ అట్లీస్ట్ కొంతమంది అన్నా సరే రేపు భవిష్యత్తులో ఒక సిస్టమ్ని వీళ్ళకి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అనడానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. చేయొచ్చు. పర్హాప్స్ ఇదే ఢిల్లీలో నాకు ఇప్పుడు ఇస్తున్న ఛార్జ్ అదేనేమో మరి. ఏం పోస్ట్? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్గా కదా. ఓకే, రైట్. అందరూ ఐఏఎస్, సో మొత్తం ఐఏఎస్ అంతా మీ దగ్గర ఉంటారు, మీ జాతకాలన్నీ మీ దగ్గర ఉంటాయి. మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ జాతకాలన్నీ మీ దగ్గర ఉంటాయి. అందుకని సో ఇట్స్ రియల్లీ ఇట్స్ చాలా మంచి ఆపర్చునిటీ కదా మీకు. ఐ థింక్ సో. మీరు అన్న తర్వాత ఇది ఆలోచన వస్తుంది నాకు. బహుశా అందుకేనేమో నాకు అవకాశం వస్తుంది. సో అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీరు ఎంతమందిని మన రోల్ మోడల్గా చెప్పగలరు? మీ అంచనా ఎంత పర్సంటేజ్ బ్యూరోక్రట్స్లో? అంటే మాకు మన స్టేట్లోనా ఉన్నారండి ఓ 10 to 20% విల్ బి రియలీ వెరీ గుడ్ ఆఫీసర్స్, అవుట్ స్టాండింగ్ ఆఫీసర్స్. ఎగ్జాక్ట్లీ, నా అంచనా ప్రకారమే ఉంది మీది కూడా. కంట్రీ కెన్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్. ఐ థింక్ సో. ఉన్నాయి కదా మనకు ఇన్స్టిట్యూషన్స్. లెట్ us see, we'll try and build this kind of a thing. సో అంటే బెటర్మెంట్కి హోప్ చేయటం వేరు, కానీ జరుగుతున్న పరిణామాలు వేరు. మనది క్రియేటివ్ డిస్సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, దానికి వీ మస్ట్ టర్న్ ఇట్ టు సమ్ క్రియేటివ్ వే టు హ్యాండిల్ ఇట్. దిస్ క్రైసిస్ ఆఫ్ గవర్నెన్స్ చేయాలి, అదర్వైజ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ హై. మీరు ఎంతమందిని మొత్తం ఆల్మోస్ట్ చాలామంది ముఖ్యమంత్రులను చూశారు కదా, మీరు ఇంపార్షియల్గా ఎవరెవరికి ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులు ఏం వేస్తాం కానీ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్టైలు. ఓకే. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కోర్ స్ట్రెంగ్త్. ప్రతి వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే చాలా ఉన్నాయి విషయాలు. సో ఐ థింక్ ఈచ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ యూనిక్ పర్సన్ విత్ హూమ్ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్. ప్రతి వాళ్ళ దగ్గర ఏదోటి నేర్చుకోగలిగాను. అది ఐ థింక్ దట్ ఈస్ గ్రేట్నెస్. ఇక్కడ కొద్దిగా లౌక్యంగా మాట్లాడారు. నేను లేదు, లౌక్యం కాదు, నిజంగానే. అంటే ఒకటి నేను కూడా నమ్మేది ఒకటి, ఏ క్వాలిటీ లేకుండా, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ లేకుండా ఆ స్థాయికి రారు వాళ్ళు ఎవరైనా సరే. ఉంటుంది, బట్ దాంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సంబంధించినంతవరకు రీసెంట్గా మన పబ్లిక్ మెమరీలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు, ముగ్గురు: ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి. సో వీళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు? ఎన్టీ రామారావు గారి దగ్గర చాలా మహనీయుడు ఆయన. ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ ప్రెటీ క్లోజ్లీ. నేను అప్పుడు అనంతపూర్ కలెక్టర్గా ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ జిఏడిలో ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ జిఏడిగా వేశారు. ఆయన దగ్గర ఉన్నది అటెన్షన్ టు డీటెయిల్, మైన్యూటెస్ట్ డీటెయిల్. హీ యూస్ టు హిమ్సెల్ఫ్ టెల్ అస్ అనమాట. ఓకే. రిమార్కబుల్గా ఉండేది. ఆయన ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారు, చీఫ్ మినిస్టర్ వాజ్ హోస్టింగ్ రిసెప్షన్. హీ వెంట్ ఇన్ టు సచ్ మైన్యూట్ డీటెయిల్స్.
ఎక్కడ ఏమిటి పెట్టాలి, ఏమిటి చెయ్యాలి, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ విచ్ సాంగ్ టు బి ప్లేడ్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. అవును. రిమార్కబుల్ అండ్ మెమరీ ఫినామినల్గా ఉండేది. ఇట్ ఇంప్రెస్డ్ మీ. అంటే మనకు తోచనివి కూడా ఆయనకు తోచేవి. అవును. పర్వాలేదులే అనుకుని ఇగ్నోర్ చేసినవి కూడా ఆయన ఇగ్నోర్ చేసేవారు కాదు. కూడా ఆయన సెట్ చేసేవారు. సో దట్స్ సంథింగ్ ఐ రియలీ అడ్మైర్డ్ ఇన్ హిమ్ అండ్ ఐ కుడ్ డూ దట్. దాని తర్వాత చెన్నారెడ్డి గారి దగ్గర జాయింట్ సెక్రటరీగా చేశాను. ఆయన హీ యూస్ టు లైక్ మీ వెరీ మచ్ అండ్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ మైండ్. అసలు ఏది చెప్పినా ఇట్ నెవర్ యూస్ టు టేక్ మోర్ దాన్ 20 seconds బిఫోర్ ఐ కుడ్ కంప్లీట్ ద బ్రీఫింగ్. హీ యూస్ టు టెల్ మీ అదే కదా దాంట్లో ఉన్నది అని డెసిషన్ ఇచ్చేసేవారు ఆయన. హీ వాజ్ సో క్విక్ ఆన్ ద అప్టేక్, అసలు అబ్సల్యూట్లీ ఫస్ట్ రేట్. దెన్ చంద్రబాబు నాయుడు గారితో ఐ వర్క్డ్ వెరీ క్లోజ్లీ అండ్ వారికి ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్. వారి దగ్గర గెయినింగ్ నాలెడ్జ్ అండ్ ట్రయింగ్ టు రిలేట్ ఇట్ టు అవర్ స్టేట్. ఐ సా హిమ్ యాజ్ ఎ లర్నర్. కొత్త విషయాలు తెలుసుకోవటం, అవి మన రాష్ట్రంలో ఎందుకు పెట్టకూడదు అనేది ఒక గ్రేట్ క్వాలిటీ. యాజ్ ఎ కంటిన్యూస్ లర్నర్ సింగపూర్లో కానీ మిగిలిన దేశాల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా యూ కెన్ ఇంప్లిమెంట్ కదా అని. అండ్ అ మ్యాన్ ఇన్ ఎ హరీ, ఎస్ వీ మస్ట్ డూ ఇట్ ఇన్ అ టైమ్ ఫ్రేమ్. సో సెట్టింగ్ ద టైమ్ షెడ్యూల్స్, మానిటరింగ్, ఇవన్నీ కూడా ఐ గెయిన్ లాట్ ఆఫ్ ఇన్సైట్ ఫ్రమ్ హిమ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను హెల్త్లో ఉన్నప్పుడు, దాని తర్వాత రెవెన్యూలో మెనీ ఇంటరాక్షన్స్ విత్ హిమ్. దే వర్ ఆల్సో వెరీ రిమార్కబుల్. అసలు మన ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అవన్నీ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఫామ్ చేసినప్పుడు వీ యూస్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్స్. 108 కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు హీ వాజ్ వెరీ రిసెప్టివ్. ఐ థింక్ మోస్ట్ హ్యూమేన్ చీఫ్ మినిస్టర్ వీ హ్యావ్ హ్యాడ్. He would listen to all that we were saying and then ఆయన సజెషన్ ఇచ్చేవారు, ఆయన డైరెక్షన్ ఇచ్చేవారు. అండ్ హీ వాజ్ వెరీ అమినబుల్. మనం చెప్పిన దానికి రెస్పాన్స్ ఇవ్వటం, మళ్ళీ రీడ్రాఫ్ట్ చేసి వారికి ఇచ్చినప్పుడు హీ వుడ్ లిసన్ టు ఇట్. చాలా పేషెంట్. సో ఆ హ్యూమన్ టచ్ వాజ్ వెరీ రిమార్కబుల్. సో ఈచ్ వన్ హ్యాస్ ఎ ఫ్యాసెట్. అలానే మీరు అడిగిన ప్రశ్నకు నేను మార్క్స్ వేయటం చాలా కష్టం అనిపిస్తుంది. మళ్ళీ నేను ఆ మ్యాట్రిక్స్ వేసుకోవాలి టీచర్గా, ఈ ప్రశ్నకు ఇంత ఇది అంటే కొన్ని బయటికి చెప్పడం కూడా కష్టం, ఆ ఇబ్బందులు కూడా ఉంటాయి. బ్యాడ్ క్వాలిటీస్ అడిగాను అనుకోండి, చెప్పలేరు ఎప్పుడు, కష్టం. అదే నేనేది, ఎందుకంటే సర్వీస్లో ఉన్నారు కనుక న్యాయం కాదు, నేను కూడా అడగకూడదు. అది మంచిని గ్రహించడం మంచిది, అది అంత మటుకు కరెక్ట్. సో ఇందాక చెప్పాను ఒకటి, మీ మీద 2 వివాదాలు వచ్చాయి. వివాదం అంటే చిన్న విమర్శలు యాక్చువల్గా. ఒకటి, ఎక్కువ ఫారిన్ టూర్లు వెళ్తారని. 2, స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు డెపెప్ కింద కంప్యూటర్లు అనవసరంగా కొనిపించారనేది కరెక్టేనా? అంటే మీ దృష్టికి వచ్చినాయి అవి, ఈ 2 విమర్శలు? విమర్శలు చేస్తుంటారు కదా, వినిపిస్తున్నాయి కదా. రెండిటికి ఏంటంటే, ఫారెన్ టూర్స్ నేనంతటి నేను వేసుకున్నది కాదు. ఓకే. ఎందుకంటే నేను అమెరికాలో పిహెచ్డి చేశాను కదా. అవును. అక్కడ యూనివర్సిటీ వాళ్ళు నన్ను గవర్నింగ్ బోర్డులో మెంబర్గా వేశారు. ఓకే. సో నన్ను ఎక్స్పర్ట్గా నా ఇండివిజువల్ కెపాసిటీలో పిలుస్తుంటారు. ఓకే. మన వాళ్ళకి అర్థం అవ్వదు. అందరూ ఏదో గవర్నమెంట్ ఖర్చు మీద వెళ్తున్నారు, ఏదో ఫారెన్ టూర్ అంటే అంతే జనరల్గా అనుకుంటాం కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఎవరో ఒకరి ఇన్విటేషన్ పిలిపించుకోవడం, వెళ్ళిపోతున్నారు కదా అనే భావం తప్ప ఈ డీటెయిల్స్ అందరికీ తెలియవు. నేను చెప్పడం బాగుండదు కదా, మీరు అడుగుతున్నారు కానీ ఇప్పుడు చెబుతున్నాను. వరల్డ్ బ్యాంక్ కానీ, యూనిసెఫ్ కానీ, యునెస్కో కానీ వాళ్ళ హై లెవెల్ ప్యానెల్స్లో నన్ను ఇండివిజువల్ కెపాసిటీలో పెట్టారు. మొన్న
ఎలక్షన్లో చేరిన తర్వాత కూడా ఒక 1 వీక్ షికాగో కాన్ఫరెన్స్లో పేపర్ ప్రజెంట్ చేయడానికి నన్ను ఎడ్యుకేషన్ మీద పిలిచారు. ఓకే. సో అది ఫారిన్ టూరే. అదే అర్థమైంది, క్లారిటీ వచ్చింది. సో సో రేపు జనానికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది, ఎవరికైనా సందేహాలు ఉన్నా కానీ. సో అది ఇండివిజువల్ కెపాసిటీ, వాళ్ళు పే చేసిన వాళ్ళు కాస్ట్ నన్ను గెస్ట్గా పిలుస్తారు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు అన్నీ కూడా. సో అలా వెళ్ళటం జరిగింది, గౌరవప్రదంగా వెళ్ళటం జరిగింది కూడా. రెండోది మీరు కంప్యూటర్స్ అన్నారు కదా, కంప్యూటర్స్ దాని మీద కంప్యూటర్స్ ఎందుకు కొన్నారు, ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అనేవాళ్ళు ఉన్నారు, కానీ దాని మీద హౌస్ కమిటీ అంతా వేయటం జరిగింది. వాటి అంతా అయిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది అని ఆ కమిటీ రికమెండ్ చేసింది. అంటే నేను చేసిన దాని గురించి ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదేమో. రైట్. అంటే ఉన్నదానికి అంటే బికాజ్ రేపు మీరు రాష్ట్రాన్ని వీడుకోలు చెప్పి కేంద్ర సర్వీసులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు కనుక ఈ విత్ క్లీన్ వెళ్ళిపోతే ఆ ఉద్దేశంతో అంటే క్లీన్ ఇమేజ్ స్పష్టంగా ఇప్పుడు చెప్తున్నాను కదండి. సో అందుకని ఈ 2 వచ్చింది. సో మీరు ఇప్పుడు హోమ్ మినిస్ట్రీలో సిబ్బందికి సంబంధించిన కీలకమైన పోస్టులో జాయిన్ కాబోతున్నారు. సో ఆ పోస్టులో ఇప్పుడులాగానే మరింత మంచి పేరు తెచ్చుకోవాలనేది ఒక కోరిక ఏబిఎన్ తరఫున ఒకటి. 2, ఇందాక మీరు ప్రామిస్ చేసినట్టు ఈ సిస్టమ్ అంటే మీ బ్యూరోక్రాట్స్ని కనీసం సంస్కరించడానికి ప్రయత్నించాలని కోరుతూ ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.